గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. మీకు అంతకుముందు ఫామ్ వన్లో ఒక సింగిల్ ఎంప్లాయర్ తోటి మనం ఫామ్ వన్లో మనకు శాలరీ వస్తే మనం ఎలా కాంపిటీషన్ చేసామో ఆల్రెడీ ఇట్ వాజ్ డిస్కస్డ్ అండ్ ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఆల్సో. Later on, I send the competitions of with two employers and so with one house property. So ఇప్పుడు దాన్ని ఎలా చేద్దాం చూద్దాం. ఎందుకంటే 2 ఎంప్లాయర్స్ ఉన్నప్పుడు వీ హావ్ టు క్లబ్ బోత్ ది థింగ్స్. అంటే మనం ఫార్మ్ 16 ఇద్దరు ఎంప్లాయీస్లో ఉంటారు కాబట్టి బోత్ ది థింగ్స్ కలపాలి. లేకపోతే ఏమవుతుందంటే మీకు బోత్ ది ఎంప్లాయీస్ విల్ డిడక్ట్ ది ఎగ్జామ్టెడ్ లిమిట్, దట్ ఈస్ 2,50,000. ఇట్ విల్ డిఫర్. కాబట్టి ఏంటంటే మీకు ట్యాక్సేషన్లో చాలా గణనీయమైన మార్పు చేస్తుంది. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ దేర్ వీ హ్యావ్ టు పే ట్యాక్స్ అట్ ది టైమ్ యూ ఫైల్ ది రిటర్న్. సో అది మాత్రం జాగ్రత్త చూసుకోవాలి. తర్వాత కాంపిటీషన్ మీ దగ్గర ప్రోఫార్మా ఉంది కాబట్టి ఈ ప్రోఫార్మాలో ఫామ్ అది 60 అంటే ఫస్ట్ డేటు ఏది ఉందో చూసుకోండి. తర్వాత సెకండ్ డేట్లో ఉన్నది సెకండ్ ఎంప్లాయర్ అవుతాడు, ఫస్ట్ డేట్లో ఉన్నది ఫస్ట్ ఎంప్లాయర్ అవుతాడు. ఆ ఎంప్లాయర్స్ ప్రకారం మీకు తర్వాత ఇప్పుడు మనం ఏం చేసాము, పైన డేటా ఎలాగ ఫిల్ చేసుకుంటారు కాబట్టి తర్వాత కాంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ వచ్చినప్పటికీ ఇన్కమ్ యాజ్ పర్ ఫామ్ నెంబర్ 16. ఫామ్ నెంబర్ 16లో ఏముంది, ఇక్కడ పొరపాటున ఏమైందంటే ఎంప్లాయర్ని 1ది అది 2 చేసుకోండి, ఎంప్లాయర్ 2ది 1 చేసుకోండి. అప్పుడు చూసుకుంటే మీకు ఏమవుతుందంటే మీకు ఫామ్ 16లో ఉన్న శాలరీ ఏదైతే మనం ఫిక్స్ చేసి పెట్టామో అది మీకు కనిపిస్తుంది. 9,97,524 అండ్ 6,84,098. టోటల్గా కలిపితే 16,81,622. యూ హ్యావ్ టు టేక్ దట్. ఎందుకంటే కాంపిటీషన్స్లో ఆఫ్టర్ ఎగ్జామ్షన్ అంటే బిఫోర్ ది ప్రొఫెషన్ ట్యాక్స్ మిగతా అంతా దాంట్లో ఉంటుంది. దాని తర్వాత ఏమవుతుందంటే మీకు డిడక్షన్స్ వచ్చేటప్పటికి మీకు చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఈజ్ అన్ అలవబుల్ వన్. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్లో మీకు 2 ఎంప్లాయర్స్ దగ్గర ఉంది. ఒకటి 139 రూపీస్ ఉంది, రెండోది 890 ఉంది. టోటల్గా చూస్తే 1,029 ఉంది. తర్వాత ఏమో డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అండ్ క్యాష్ ఈక్వివలెంట్ శాలరీ, లీవ్ శాలరీ అంటారు దీన్ని. దాన్ని ఏమిటంటే ఎంప్లాయర్ 1లో ఫస్ట్ ఎంప్లాయర్ ఏదైతే 1లో అది మీకు 2 వచ్చేసినాయి. అది యాజ్ ఇట్ ఈస్ గా ఫిగర్ 2లో ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే రిజైన్ చేశాడో అక్కడ ఆల్ దీస్ బెనిఫిట్స్ విల్ బి గివెన్ అట్ ది టైమ్ గివింగ్ ది ఫార్మ్ 16. అంటే రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి ఇచ్చినప్పుడు ఉంటుంది కాబట్టి అది ఫామ్ 1లోనే ఉంటుంది. ఫార్మ్ 16 1లోనే ఉంటుంది కాబట్టి నీడ్ నాట్ కన్ఫ్యూజ్ అబౌట్ ఇట్. తర్వాత ఏమో ట్యాక్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చినప్పటికి ఇద్దరి దగ్గర ఉంటుంది. ఇద్దరి దగ్గర ఒకటి 1,600 ఉంది, ఇంకొకటి 1,200 ఉంది. టోటల్గా చూస్తే 2,800. తర్వాత ఏమో స్టాండర్డ్ డిడక్షన్ 2 వాటికి కలిపి మొత్తంగా స్టాండర్డ్ డిడక్షన్ విల్ బి గివెన్ ఓన్లీ వన్స్. కాబట్టి ఏంటంటే ఇద్దరు ఇచ్చినా కూడా మీరు ఒకటే మీరు తీసుకోవాలి. దట్ ఈస్ 50,000. అంతకుముందు ఎర్లియర్ టు దిస్ ఇట్ ఈస్ దిస్ 40,000 ఓన్లీ. నో యూ హ్యావ్ టు టేక్ 50,000. అంటే టోటల్గా మీకు ఇక్కడ డిడక్షన్స్ ఎంత వచ్చినాయి అంటే మీకు అంటే ఇవి డిడక్షన్స్ అంటాం అంటే దీస్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎగ్జామ్షన్స్ కానీ గుర్తుపెట్టాలి. ఇవి డిడక్షన్స్ కాదు. డిడక్షన్స్ ఎప్పుడు కూడా ఫామ్ 6A ఉంటాయి. చాప్టర్ 6Aలో డిడక్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు కాల్ దెమ్ యాజ్ డిడక్షన్స్. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్షన్స్ లెక్కేసుకుంటే మొత్తం మీకు ఎంత వచ్చినాయి ఎగ్జామ్షన్స్ టోటల్ చేయండి, 1,97,556. దాని తర్వాత ఏంటంటే హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కూడా మీకు 2 lakhs వరకు అలవబిలిటీ ఉంది కాబట్టి మీకు ఆ 2 lakhs తగ్గించేస్తే మీకు టోటల్ ఇన్కమ్ ఈజ్ 12,84,066 వచ్చింది. దాంట్లోంచి మీరు డిడక్షన్స్ వరుసగా తీసేసినట్టయితే ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత విల్ కమ్ టు ద ఫామ్ ఆల్సో. 80Cలో వచ్చినప్పటికి 150 ఇస్ ద మ్యాక్సిమం. ఎందుకంటే రెండో దాంట్లో ఉన్నా కూడా యూ నీడ్ నాట్ టేక్ దట్. తర్వాత 80Dలో వచ్చినప్పటికి 4432 రూపీస్ మామూలుగా ఫామ్ 16లో ఉంది. తర్వాత మనం 5,000 కలుపుతాం కదా ప్రివెంటివ్ మెడికల్ స్కీమ్లో, దట్ ఈస్ టోటల్ అబౌట్ 9,432. తర్వాత వాళ్ళ ఫాదర్ ఈజ్ డిజేబుల్డ్ క్యాండిడేట్, ఈజ్ ఎ డిపెండెంట్ డిజేబుల్డ్ సీనియర్ సిటిజన్. So that is the total allowable, that is a severe disability. If it is the disability is 42, 80%, 75,000 will be allowed to deduct from the gross total income. If it is above 80,000, that is what is called as severe disability. Sir, we can deduct 1,25,000 from the
గ్రాస్ టోటల్ ఇన్కమ్. అప్పుడు మనకి ఎంత అయింది? 2 lakhs. అది టోటల్ కలిపి ఈ 3 ఐటమ్స్ కలపండి. 1,50,000, 9432, 1,25,000. అది టోటల్ ఈజ్ 2,84,432. అంటే మొత్తం మీద టోటల్గా మనకి ఎంత వస్తుంది? 9,99,634 రూపీస్ మనకి ట్యాక్సబుల్ ఇన్కమ్ వస్తుంది. దాంట్లో ట్యాక్స్ లేరా 112,427, 112,427. అండ్ ఇప్పుడు 4% మనం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేసి కలపాలి కదా, 44,97,8 సో ట్యాక్స్ పేయబుల్ ఈజ్ దిస్ 116,924. కానీ టీడీఎస్ రెండాటిలో కలిపితే టీడీఎస్ ఎంత ఉందండి? 55,019 రూపీస్ ఓన్లీ. సో ది బ్యాలెన్స్ ఇక్కడ హియర్ వీఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ద రిఫండ్. దెర్ ఇస్ ఏ the balance liability is here. Balance liability is 61,905. We have to pay while filing the return. Without paying the amount, we should not file. ఎందుకంటే ఒకవేళ ఫైల్ చేస్తే ఇమ్మీడియట్గా మీకు ప్రాసెస్ అయ్యి మీకు డిమాండ్లు వస్తాయి, తలకాయ నొప్పులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మీకు సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కట్టి దెన్ ఓన్లీ వీ హ్యావ్ టు అప్లోడ్ ది రిటర్న్. సో ఈ విధంగా మనకి కాంపిటీషన్ గురించి ఒకసారి మీరు డీటెయిల్గా చెప్పారనుకుంటున్నాను, మీరు క్లియర్ చేసుకోండి. దాని తర్వాత సార్ నౌ లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్. ఫస్ట్ లాగిన్ అయిన తర్వాత మీరు లాగిన్ అవుతారు కదా, మీరు 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 లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత చెప్పేమ్మా. ఫిల్లింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ గట్టిగా చెప్పు. ఫిల్లింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో మనం అసెస్మెంట్ ఇయర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఆర్ ఫామ్ నెంబర్ 1 or 4 మాత్రమే మనం ఇక్కడ డైరెక్ట్గా చేసుకోగలుగుతాం ప్రిపేర్. అదే 2 కానీ 4 కానీ ఏమీ చేసుకోలేము. కాబట్టి దీంట్లో 1 ఒకటి మనం తీసుకున్నట్టయితే ఒరిజినల్ రివైజ్డ్ సెలెక్ట్ ప్రిపేర్ అండ్ సబ్మిట్ ఆన్లైన్. దీంట్లో బ్యాంక్ ప్రివాలిడేషన్స్ టిక్ పెట్టుకొని కంటిన్యూ. గట్టిగా చెప్పమ్మా, నువ్వు క్లాస్ చెప్పినట్టు చెప్పు గట్టిగా. అగ్రి ఇక టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయాలి. ఫస్ట్ పార్ట్ 1 ఏ జనరల్. దీంట్లో అన్నీ సెలెక్ట్ అయ్యే ఉంటాయి ఆటోమేటిక్గా. ఇక్కడ ఫిల్లింగ్ ఆఫ్ రిటర్న్ ఇన్కమ్ 7th నో ఇది పెట్టుకోండి. సేవ్ డ్రాఫ్ట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్ కాంపిటీషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఇక్కడ చేయాలి. మొత్తం టోటల్ గ్రాస్ శాలరీ యాజ్ పర్ సెక్షన్ 17(1) 16,81,622 అమౌంట్ వేసుకోండి. ఎందుకంటే మేము ముందు కాంపిటీషన్ లో చేశారు కదా, అదే ఫిగర్ సేమ్ ఫిగర్. జస్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవ్వండి. ద ఫస్ట్ ఏంటి? చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్. ఇక్కడ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉందా లేదా? ఇక్కడ లేదు కాబట్టి ఎనీ అదర్ తీసుకొని డిస్క్రిప్షన్ రాయాలి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఏది లేకపోయినా మీరు అదర్స్ టిక్ పెట్టుకొని మీరు దాంట్లో డిస్క్రిప్షన్ రాయాల్సి వస్తుంది. 1,029 రూపీస్. నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి ఇంకొకటి. ఎన్ని ఉంటే అన్ని యాడ్ చేసుకోవాలి. అంటే సెక్షన్ 10లో ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా. సో ఆల్ సెక్షన్స్ ఆర్ ఎగ్జామ్షన్స్, యు మైండ్ ఇట్. ఆల్ సెక్షన్స్ ఆర్ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ రిసీవ్డ్. దీంట్లో 1,32,000 ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి సెక్షన్ మనం ఇక్కడ 1,32,506. నెక్స్ట్ థర్డ్ వన్ క్యాష్ ఎన్కాష్మెంట్. లీవ్ ఎన్కాష్మెంట్. లీవ్ క్యాష్ లీవ్ ట్రావెల్ అలవెన్స్ రిపేర్ రిక్విజిట్ అలవెన్స్ మీట్ ఎక్స్పెండిచర్. లీవ్ ఎన్కాష్మెంట్ కూడా లేదు. అమౌంట్ రిసీవ్డ్ రిటైర్మెంట్ ఫస్ట్ పెన్షన్ లేదు. అలవెన్స్ పే చేయాలి. లీవ్ ట్రావెల్ ఉంది కానీ లీవ్ ఎన్కాష్మెంట్ లేదు. హౌస్ రెంట్ ఉంది. ఎనీ అదర్లో కొన్ని లేదు కాబట్టి లీవ్ సాలరీ ఎన్కాష్మెంట్. లీవ్ ఎన్కాష్మెంట్ లీవ్
సాలరీ ఎంత ఇది 11,221. అండ్ దట్ యాడ్ మళ్ళీ ఇంకా యాడ్ చేసుకో. యాడ్ అవసరం లేదు, మనకు స్టాండ్ డిడక్షన్ ఉంది కాబట్టి. అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకోవచ్చు. మనం చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనకు స్టాండ్ డిడక్షన్ అనేది 50,000 అదే వచ్చేస్తుంది. ప్రొఫెషన్ ట్యాక్స్ యాక్చువల్లీ ఇది వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కాలం రావట్లేదు, నాట్ అప్లికబుల్ తీసుకున్నాను కాబట్టి రాలేదు. ఇక్కడ ఫస్ట్ ఇది నాట్ అప్లికబుల్ తీసుకోవడం మూలాన నాకు ఇక్కడ ప్రొఫెషన్ ట్యాక్స్ అనేది రాలేదు. కాబట్టి నేను ఇక్కడ జనరల్ ఇన్ఫర్మేషన్లో ఎంప్లాయీ తీసుకోవాలి. ఇక్కడ ఏముంటుంది, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పబ్లిక్ సెక్టర్, పెన్షనర్, అదర్ ఎంప్లాయర్ అని ఇక్కడ మీనింగ్. ఇప్పుడు నాకు వచ్చేస్తుంది ఇక్కడ 2,800. మీరు స్టడీ చేయండి, స్టడీ చేస్తే మీకు తెలిసిపోద్ది ఈజీగా. టోటల్గా మనకు అన్ని ఇక్కడ ఉన్నాయన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్, సెల్ఫ్ ఆక్యుపైడా, లెట్ అవుటా, డీమ్యూలేటా. సెల్ఫ్ ఆక్యుపైడ్ అంటే మనకి కాలమ్స్ ఏమి కూడా ఓపెన్ అవ్వవు. అదే లెట్ అవుట్ అయితే ఓపెన్ అవుతాయి. కానీ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఓన్లీ సెల్ఫ్ ఆక్యుపైడ్. సెల్ఫ్ ఆక్యుపైడ్ కూడా ఇఫ్ యూ గాట్ ఓన్లీ వన్ హౌస్ దట్ ఈస్ సెల్ఫ్ ఆక్యుపైడ్. ఇఫ్ యూ గాట్ 2 houses డీమ్యూల్ లెట్ అవుట్ అవుతుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. అది ఒక 1 house అయితే మాత్రమే సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద యాక్సెప్ట్ చేస్తారు. ఇంట్రెస్ట్ పేయబుల్ అండ్ బారోడ్ క్యాపిటల్ అంటే ఇక్కడ మనం అమౌంట్ వేసుకోవాలి. 4, 5 టోటల్గా 2 lakhs. 2 lakhs తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ ఫ్రమ్ డిపాజిట్స్ వచ్చింది ఇక్కడ. సారీ, ఇక్కడ వేరే రిటర్న్ కాబట్టి మనం చేసేది తీసేస్తున్నాం. నాకు ఆల్రెడీ ఉంటే డిఫాల్ట్ 1,28,000 12,84,066 రూపీస్ టోటల్ ఇన్కమ్. ఇక్కడ గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ చాప్టర్ 6 ఎప్పటికప్పుడు మీరు కాంపిటీషన్ తోటి అది కన్ఫర్మ్ చేసుకోండి. ఆ టోటల్ ఒకటి వచ్చింది, యు హావ్ టు కన్ఫర్మ్ ఎవ్రీ టైం. మళ్ళీ ఎప్పటికప్పుడు సేవ్ డ్రాఫ్ట్ కొట్టుకుంటూ ఉండాలి, టైం అవుట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఐటీసీ మీకు ఏదైనా అదర్ ఇన్కమ్స్ ఉన్నట్టయితే ఇక్కడ తీసుకోవచ్చు. నేచర్ ఆఫ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఫ్రమ్ సేవింగ్ అకౌంట్, డిపాజిట్స్, ఇంట్రెస్ట్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్, ఫ్యామిలీ పెన్షన్, ఏదైనా అదర్ ఇన్కమ్స్ ఉన్నట్టయితే ఇక్కడ తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫ్యామిలీ పెన్షన్ అయినా ఉన్నట్టయితే 15,000 డిడక్షన్ ఉంటుంది, అది ఇక్కడ తీసుకోవాలి. లేదా మిగతా వాటికి మామూలుగా ఎలా తీసుకుంటామో అలా ఓన్లీ ఫ్యామిలీ పెన్షన్కి మాత్రమే 15,000 డిడక్షన్ వస్తుంది, మిగతా వేటికి రాదు. ఇక్కడ ఏం లేదు కాబట్టి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ ఐటీసీకి వచ్చేసరికి ఇక్కడ మనం మొత్తం మన డిడక్షన్ ఎంతనో తీసుకుందాం 322. కానీ అక్కడ ఎంత ఎలిజిబుల్లో అంతే అక్కడ తీసుకుంటుంది. అంటే యాక్చువల్గా మనకి ఎంత డిడక్షన్స్ ఉన్నాయో ఇక్కడ చూపించాలి. టోటల్ డిడక్షన్స్ చూపించేస్తే అది ఎంత ఎలవబుల్ అనేది పక్కాగా వస్తుంది. ఎలవబుల్ డిడక్షన్ ఇది యాక్చువల్గా పెయిడ్, ఇక్కడేమో ఎలవబుల్ కాలం తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఐటీడీ వచ్చేసరికి ఇక్కడ ఏమున్నది, ఐటీడీ ఆటో పాపులేటెడ్ అంటే ఇది క్లిక్ చేస్తే మనం ఇటు వెళ్ళిపోతాం. ఐటీడీకి వచ్చేస్తాం. ఇక్కడి నుంచి మనము ఇక్కడికి వచ్చేస్తాం. ఫస్ట్ ఏంటి ఏమడుగుతున్నారు, వెదర్ యు ఆర్ ఎనీ యువర్ ఫ్యామిలీ మెంబర్ ఎక్స్క్లూడింగ్ ఇన్ సీనియర్ సిటిజన్. నో. ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ, మీరు మీ మిస్సెస్ పిల్లలు వాళ్ళ కిందనే వస్తారు ఫస్ట్ అంటే కాదు. నో అంటే మీరు తర్వాత దీంట్లో ఏంటిది, సెల్ఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఉంది కదా ఇక్కడ 4432 ఉంది. తర్వాత ప్రివెంటివ్ హెల్త్ చెకప్ 5,000 9,432 మనకి సరిపోయింది. కానీ ఇక్కడ వెదర్ ఎనీ యువర్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్, ఎస్ అంటే వాళ్ళు కూడా ఏదన్నా మెడికల్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ 50,000 ఇస్ ఎలవబుల్ అని గుర్తుపెట్టుకోండి. 50,000 ఫర్ సీనియర్ సిటిజన్స్, అయితే 50,000 రూపీస్ జనరల్ మెడిసిన్స్ అంటే మీకు బీపీ కానీ షుగర్ కానీ ఎనీ అదర్ స్పెసిఫైడ్ డిసీజ్ ఎక్కడ వస్తుంది, మీకు 80DDBలో వస్తుంది. సో ది స్పెసిఫైడ్ డిసీజ్ కాకపోతే ఎనీ జనరల్ మెడిసిన్స్ కెన్ బి అడ్మిటెడ్ అప్ టు 50,000 రూపీస్. ప్రివెంటివ్ మెడికల్ హెల్త్ చెకప్ కానీ మెడికల్ ఏదైనా కూడా 50,000 కాబట్టి అవసరం లేదు. ఇక
రెండు చోట్ల తీసుకోకూడదు, ఒకటి చోట తీసుకోవాలి. ఓకే. మీరు పేరెంట్స్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ అయితే 25,000 వరకు అన్ని కలిపి కూడా 25,000 ఎలవబుల్. మొత్తం పేరెంట్స్ కూడా ఇంక్లూడ్ అయితే మాత్రం 75,000 వరకు అంటే పేరెంట్స్ ఇఫ్ దే ఆర్ సీనియర్ సిటిజన్స్ ఓన్లీ 50,000 ప్లస్ 25,000 75,000. ఇఫ్ దే ఆర్ నాట్ సీనియర్ సిటిజన్స్ యూ హావ్ టు టేక్ 25 ప్లస్ 25. అంతే. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం ఇక్కడ పేరెంట్స్ ఇవ్వదు, ఈ రిటర్న్ లో ఏం క్లెయిమ్ చేసుకోవద్దు, నాట్ క్లెయిమింగ్ ఫర్ పేరెంట్స్ అని కొట్టేసేయాలి. పెట్టేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ సేవ్ డ్రాఫ్ట్ కొట్టుకొని మనకు ఇక్కడికి వచ్చేస్తే మనకి ఇక్కడ ఫిల్ అయిపోతుంది ఆటో. డీలో మనకు వస్తుంది. నెక్స్ట్ ఏంటిది, మీ ఇంక్లూడింగ్ ట్రీట్మెంట్ డిపెండెంట్ ఆఫ్ డిజేబిలిటీ. వాళ్ళ ఫాదర్ డిజేబిలిటీ అన్నాం కదా, సివియర్ డిజేబిలిటీ కింద 1,25,000. If it is below 80%, you have to take only 75,000. If it is above 80%, that is what is called as severe disability. You can take 1,25,000 as deduction. Okay. 9,99,630 total taxable income ఇది. మీరు ఎప్పటికప్పుడు మీరు ఏదైతే ఎక్సెల్ చేసుకున్నారో యూ హ్యావ్ టు కంపేర్ విత్ దట్. ఎందుకంటే లేకపోతే మీకు దానికి డిఫరెన్స్ వస్తుంది, మళ్ళీ దాని అనవసరంగా మళ్ళీ ఫిల్ చేసినంత మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్. మనకి ఇప్పుడు మనం వేసిన ట్యాక్స్ మళ్ళీ ఎడ్యుకేషన్ చేస్తే టాలీ అయింది. 1,16,923 రూపీస్ ట్యాక్స్ వచ్చింది. దాంట్లో టీడీఎస్ కంటే ముందు మనకు వీళ్ళు లేట్గా బిఫోర్ మార్చ్ టీడీఎస్ కానీ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టకపోవడం వలన వీళ్ళకి టోటల్గా 15,292 రూపీస్ ఇంట్రెస్ట్ విత్ పెనాల్టీ పడింది. ఆటో జనరేషన్. అందుకే ఎప్పుడు కూడా మన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కట్టేటప్పుడు మొత్తం ఇంట్రెస్ట్లు పెనాల్టీలు చూసుకున్న తర్వాత మాత్రమే మనం కట్టాల్సి. అంతేగాని మనం క్యాలిక్యులేషన్ ప్రకారం కాదు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, మేము 1,16,000 అయితే ఇక్కడ 1,32,175 రూపీస్. Because it was added with 15,000 more. 15,000. సో సేవ్ డ్రాఫ్ట్ కొట్టేసి నెక్స్ట్ ఫీల్డ్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ సేవ్ డ్రాఫ్ట్. Every time you have to save draft. ట్యాక్స్ డీటెయిల్స్ ఇక్కడ నెక్స్ట్ కాలం ట్యాక్స్ అంటే వీళ్ళకి ఎక్కడైతే టీడీఎస్ ఉందో ఇక్కడ ఫిల్ అవ్వలేదు యాక్చువల్గా, కాబట్టి మనం ఇక్కడ ఫిల్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయి ఉంటుంది, లేదా ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకున్న టాన్ నెంబర్ కొట్టి ఫిల్ చేసుకున్నట్టయితే మీ దగ్గర నేమ్ ఆఫ్ ది ఎంప్లాయర్ తర్వాత అది ఉంటుంది కదా, అది ఫిల్ చేయండి. ఫిల్ చేస్తే మీకు అమౌంట్ వచ్చేస్తుంది. నేను మామూలుగా వేరే నెంబర్లు వేసి ఇంత 9,684,098 ఒక 50,000 ఒక దాంట్లో ఎంత ఉంది మన సపోజ్ నేను చూడట్లేదు, జస్ట్ మీకు చూపించాలని టోటల్గా చేస్తున్నాను. ఫార్మ్ 16 ఏముందో చూడండి. మీ ఫామ్ 26A ఏ ఉంటాయి కాలమ్స్ చెప్పాను కదా నేను. టీడీఎస్ ఏముంటుంది, మన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కట్టింది ఏముంటుంది, ఇవన్నీ దాంట్లో డీటెయిల్ ఉన్నాయి. కాబట్టి యూ హావ్ టు గో త్రూ ఇట్ ఎవ్రీ టైం. మనం వీ నీడ్ నాట్ గో త్రూ ద 26A ఎక్స్ప్లెనేషన్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి యూ కెన్ గో అబౌట్ దట్. మొత్తం టోటల్ కలవాలంటే 45,000 వర్త్ 10,019 రూపీస్ 55. జస్ట్ సేవ్ ఇట్. అంటే ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోతుంది ఫస్ట్ దాంట్లో శాలరీ దాంట్లో, లేదా అదర్వైజ్ దాంట్లో మనం 26A's కానీ లేదంటే ఫార్మ్ 16 మీకు ఇచ్చుంటారు కదా, దాంట్లో చూసుకొని టాన్ నెంబరు, నేమ్ ఆఫ్ ద డిడక్టరు, ఎంత ఛార్జ్, గ్రాస్ ఇన్కమ్ ఎంత ఉంది, తర్వాత టోటల్ డిడక్షన్, టోటల్ టీడీఎస్ ఎంత ఉంది అనేది చూసి అది మనం క్లియర్ చేసుకోవాలి. తర్వాత ట్యాక్సెస్ పెయిడ్ అండ్ వెరిఫికేషన్ 68,740 వచ్చింది. మనకి ఇక్కడ కాంపిటీషన్లో కూడా మనకి టోటల్గా మారిపోతుంది, ఎందుకంటే టీడీఎస్ ఉంది కాబట్టి. ఇది టీడీఎస్ లేదు కాబట్టి మీకు 15,000 అనేది వచ్చింది. ఇక్కడ టీడీఎస్ మనం అమౌంట్ వేసాం కాబట్టి 6,835 రూపీస్ ఇంకా చేంజ్ అయిపోయింది ఆల్రెడీ. వీళ్ళకి ఏంటంటే మనకు దానికి పోయిన తర్వాత ఎంతైతే బ్యాలెన్స్ పేయబుల్ ఉంది, అంటే మనకు 61,905 ఉంది,
మన కాంపిటీషన్లో. అంటే 61,905 మీద మాత్రమే మనకు ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది. అదర్వైజ్ ఫుల్గా చేయాల్సి ఎక్కువ. ఇందాక మొత్తం టోటల్ అమౌంట్ మీద అయింది ఛార్జ్ ఇంట్రెస్ట్. ఇప్పుడేమో ఓన్లీ మనకు బ్యాలెన్స్ ఏదైతే 61,000 చేంజ్ ఉందో దాని మీద మాత్రం ఆటోమేటిక్ ఇక్కడ చూడండి 15,000 నుంచి 6,835కు చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మన సేవ్ తర్వాత ఈ ట్యాక్స్ డీటెయిల్స్ అయిపోయాయి కదా. ఒకవేళ మన సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కట్టుకున్నట్టయితే మనకు కట్టుకున్న తర్వాత బిఎస్ఆర్ కోడ్, డేట్ ఆఫ్ డిపాజిట్, సీరియల్ నెంబరు, ఎంతైతే ట్యాక్స్ పే చేస్తున్నామో అంత. ఇప్పుడు మనకి ఎంత అడుగుతుంది ఇక్కడ టోటల్ ట్యాక్స్, సపోజ్ మనకి ఎంత ఉందో చూద్దాం. అంటే 68,740 ఉంది. మనం సెల్ఫ్ అసెస్మెంట్ కట్టుకున్నాం అనుకోండి, బిఎస్ఆర్ కోడ్ 012345, డేట్ ఈరోజు వేసుకుందాం, సీరియల్ నెంబర్ 68,004 ఎంత ఉంది 740. ఇది టోటల్ గా మనకి అమౌంట్ పేయబుల్ 0 వస్తుంది, రిఫండ్ కూడా 0 వస్తుంది. మనం ఇక్కడ కనుక 0 అని పెడదాం అనుకోండి, సపోజ్ మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ పేయబుల్లో అమౌంట్ పేయబుల్లో 68,740 వచ్చింది. ఇక్కడ రిఫండ్ ఏమో 0 వచ్చింది. అట్లయితే అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ట్యాక్స్ పే క్లిక్ చేసుకున్నట్టయితే మనకు చలాన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఆ చలాన్ ఎలా చేయాలో చెప్తాను. ముందు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది క్లోజ్ చేస్తాం. సెల్ఫ్ హైదరాబాద్, మామూలుగా మేము హైదరాబాద్, ఇది సేవ్ డ్రాఫ్ట్ కొట్టేసుకొని సబ్మిట్ చేసే ముందు ట్యాక్స్ పే చేసుకోవాలి. ఈ పేమెంట్ ట్యాక్స్ కొట్టినట్టయితే మనకు ఇలా విండో వస్తుంది. ఓపెన్ చేయగానే చలాన్ ఓపెన్ అయిపోతుంది, ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఆల్రెడీ అన్ని కూడా బటన్స్ ఇక్కడ క్లిక్ అయ్యే ఉన్నాయి చూడండి. మనం ఏం చేయని అవసరం లేదు. ఓన్లీ నెట్ బ్యాంకింగ్ మాత్రమే మనం జస్ట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోవాలి, కెనరా బ్యాంక్. ఆటోమేటిక్ ఇదంతా కూడా ఫిల్ అయ్యే వస్తుంది. ఇక్కడ క్యాప్చా MGSFT చేసుకొని ప్రొసీడ్ కొట్టినట్టయితే మనం ఏ అసెస్మెంట్ ఇయర్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఏముంటుంది, అసెస్మెంట్ ఇయర్ 2021, ఫైనాన్షియల్ ఇయర్ 1920. అది ఒకసారి బ్లింక్ అవుతుంది, వెరిఫై చేసుకోండి. ఎందుకంటే మీరు రాంగ్ కొట్టారంటే మళ్ళీ చలాన్ ఇటు వెళ్ళిపోతుంది. మనం ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ మనం రెక్టిఫికేషన్ అంతా చాలా తలకాయ నొప్పి, పార్టీ మన మీద తలకాయ నొప్పి విజృంభిస్తాడు. అందుకని అది మాత్రం యూ హావ్ టు వెరిఫై ఇన్ ఈచ్ అండ్ ఎవరీ స్టేజ్. యూ హావ్ టు వెరిఫై యువర్ కాంపిటీషన్స్ అండ్ యువర్ వర్కౌట్స్. ఇక్కడ కూడా ఐ అగ్రి కొట్టేసి సబ్మిట్ ద బ్యాంక్ కొట్టేసి మన నెట్ బ్యాంకింగ్ ఆటోమేటిక్గా నెట్ బ్యాంకింగ్కి వెళ్ళిపోతుంది. ప్రొసీడ్ అయిపోతే అక్కడి నుంచి చలాన్ జనరేట్ చేసేసుకొని, ఒకవేళ చలాన్లో కనుక అమౌంట్ రాకున్నట్టయితే ట్యాక్స్, ఎడ్యుకేషన్ చెస్ అవన్నీ మీకు వస్తూ ఉంటాయి. ఏ ఎడ్యుకేషన్ చెస్, పెనాల్టీ అవన్నీ అన్ని కాలమ్స్ వదిలేసి ఓన్లీ టోటల్ ట్యాక్స్ ఫస్ట్ కాలం ఒక్కటే ఫిల్ చేసి అమౌంట్ మొత్తాన్ని వేసుకున్నట్టయితే అదే అన్ని కూడా అని ఇక్కడి నుంచి నేను ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇలా ప్రొసీడ్ అని కొట్టేస్తే నెట్ బ్యాంక్కి వెళ్ళిపోతుంది. ఓకే, డెబిట్ కార్డు మాత్రం కొన్నిటికి ఆప్షన్ ఉంటుంది, అది చూసుకున్నట్టయితే అది పిన్ అదంతా అడుగుతుంది. మన క్లయింట్ చెప్పడానికి ఇష్టమే పడడు కాబట్టి చూసుకొని చేసుకోవచ్చు. ఈ సేవ్ డ్రాఫ్ట్ చేసేది ఇలా ITR 1 ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ చేసేయచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ మన ట్యాక్స్ కాలంలో కూడా మనం 68,740 అలా చలాన్ జనరేట్ అయిన తర్వాత చలాన్ సీరియల్ నెంబరు, డేట్ ఆఫ్ చలాను, సీరియల్ నెంబర్, బిఎస్ఆర్ కోడ్ అదంతా కూడా చలాన్లో ఉంటుంది. అది చూసి మనం ఫిల్ చేసుకున్నట్టయితే బిఎస్ఆర్ కోడ్ 7 digits 2 3 4 5 6 చేసుకున్నట్టయితే మనకు ఇక్కడ క్లోజ్. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ మొత్తం టోటల్ ట్యాక్సెస్ పేయబుల్ 0, రిఫండ్ 0. ఎప్పుడు కూడా ఫైల్ సబ్మిట్ కొట్టే ముందు అమౌంట్ పేయబుల్ 0 ఉండాలి, అది మాత్రం బాగా గమనించాలి. పేయబుల్ లో పెట్టి మాత్రం రిటర్న్ ఫైల్ ఎక్సెస్ 1 యు విల్ గెట్ రిఫండ్. రిఫండ్ కాలం నిండి ఉంటుంది, కానీ అమౌంట్ పేయబుల్ ఎప్పుడు కూడా మీకు అమౌంట్ ఉండదు, దాంట్లో పేయబుల్ ఉండదు. పేయబుల్ మస్ట్ బి ఆల్వేస్ 0. మనం సపోజ్ ఇక్కడ మనం 68,740 ఇలా కట్టడం కంటే 69,000 కట్టాము అనుకోండి, ఆటోమేటిక్గా సేవ్ డ్రాఫ్ట్ కొట్టాము.
ఇక్కడికి వెళ్ళి చూసినట్టయితే 260 రూపీస్ మనకు ఎక్సెస్. రిఫండ్ ఎందుకంటే మనం క్యాల్కులేషన్లో ఏమైనా తప్పున్నా లేకపోతే ఇంకేదన్నా కూడా దట్ మే బి ఎగ్జిస్టెడ్ ఆర్ విల్ బి రిఫండెడ్ టు యువర్ బ్యాంక్ అకౌంట్. అంతేగాని మనం తక్కువ కట్టామనుకోండి అగైన్ డిమాండ్ మే బి రిసీవ్డ్. అది పెట్టుకోవద్దు, ఆ సలహాని ఇప్పుడు పెట్టుకోవద్దు. ఎందుకంటే పార్టీతో చెప్పాలి ఒక 200 ఎక్స్ట్రా అంటే ఒక రౌండ్ ఫిగర్ కట్టడానికి ప్రయత్నం చేయండి. రౌండ్ ఫిగర్ అంటే తీసేత కాదు, ముందుకెళ్ళండి. ఏదైనా కొంత ముందు 150 ముందుకెళ్ళి ఒక 100-200 రూపాయలు పెద్ద ఇదేం కాదు, మరి పార్టీకి చెప్పేయటమే. ఎప్పుడు కూడా రౌండ్ ఫిగరే కట్టడానికి ట్రై చేయాలి. కట్టేసేసి మీరు మామూలుగా ఎడ్యుకేషన్ చేస్తూ అవన్నీ ఏమి వేయద్దు, అసలు ఏమి వేయదు. ఓన్లీ ద ఫిగర్, ద అమౌంట్ గ్రాస్ టు బి పెయిడ్ వేసేసుకోండి అంతే, అంతకు మించి ఇంకేం అక్కర్లేదు. సేవ్ చేసేసేసి సేవ్ డ్రాఫ్ట్ కొట్టేసి సబ్మిట్ చేసేస్తే ఇక్కడ ఏదైనా ఉన్నట్టయితే ఇలా డ్రాప్ బాక్స్ ఇది నేను సెలెక్ట్ చేయలేదు. 80C మనకు చాప్టర్ 6A సెలెక్ట్ ఇక్కడ ఏమవుతుంది, వెదర్ యూ హ్యావ్ మేడ్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ పేమెంట్ 1 ఫోటో. మనకు కోవిడ్లో ఇప్పుడు ఇచ్చారు కదా 3 months గ్రేస్, అప్పుడు ఆ టైంలో ఏదైనా చేశారా అని అడుగుతున్నారు. అంటే మనకి జూన్ వరకు టైం ఇచ్చాడు. ఇప్పుడు మనకు మార్చి లోపు ఏదైనా సరే సేవింగ్ చేసుకోవాలి మీరు. ఇట్ వాజ్ అలౌడ్ అప్ టు జూన్ 30th. ఒకవేళ కనుక అప్పుడు తీసుకుంటే అది అదైతే లాస్ట్ ఇయర్ సంబంధించిన ఏమన్నా మీరు ఏమన్నా చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది ఉందా లేదా అనేది 35 డేట్ ఇచ్చారు 31/7 అని. అది నో అని కొట్టేసాం. ఉంటే ఎస్ అని, లేదంటే నో ఉంటే తర్వాత నోటీస్ ఇస్తారు, దానికి ఆన్సర్ చేయాలి. లేదంటే ఇప్పుడు నో పెట్టేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ సేవ్, ఒకసారి మళ్ళీ సేవ్ డ్రాఫ్ట్ కొట్టేసి మళ్ళీ సబ్మిట్. ఓకే చేసినట్టయితే ఒకసారి మళ్ళీ టోటల్గా మీరు చేసినవన్నీ కరెక్ట్గా వచ్చాయా, మీ కాంపిటీషన్ తోటి మీరు ఒకసారి మొత్తం చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే సబ్మిట్ చేయాలి. మళ్ళీ ఇక్కడ చూడండి అమౌంట్ పేయబుల్, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి 0 ఉందా లేదా. చేసుకున్న తర్వాత మాత్రమే టోటల్ PDF ఫార్మాట్లో కనపడుతుంది. సబ్మిట్ కొట్టాలి. ఇప్పుడు నేను ఇది సబ్మిట్ కొడితే మనకు ఫైలింగ్ అయిపోతుంది. లేదంటే మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రీమియం PDFను చేసుకొని కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. సబ్మిట్ కొడితే ఫైల్ అయిపోతుంది. ఇది నేను మీకు చెప్పడానికి నా పర్సనల్ అకౌంట్లోకి వెళ్ళి చేశాను కాబట్టి నేను కొట్టట్లేదు, ఎగ్జిట్ కొట్టేస్తున్నాను. మళ్ళీ మీరు ఎగ్జిట్ కొట్టిన తర్వాత మీరు సగం చేసినా కూడా సేవ్ అయిన దగ్గరికి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ కావాలంటే మళ్ళీ మీకు లాస్ట్ సేవ్ డ్రాఫ్ట్ ఓపెన్ అయిపోతుంది అట్లా. లేదా ఇది కాదు మనం ఏదో తప్పు చేసామంటే క్లిక్ హియర్ అని చెప్పేసి ఫ్రెష్ రిటర్న్ కొట్టేసినట్టయితే ఇది డిలీట్ అయిపోతుంది. బట్ ఆటోమేటిక్గా మీకు ఎలాగో ఈ సిస్టమ్ ఓపెన్ చేశాం కాబట్టి మీకు ఇంకేంటంటే మనం లాగిన్ అయిన తర్వాత మనకు ఫస్ట్ 26 AS అనేది చూసుకోవాలి. ఏమేమి ఉన్నాయి 26 AS అనేది మై అకౌంట్లో ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనకి పార్టీ అన్ని విషయాలు పార్టీకి కూడా ఒక్కోసారి గుర్తుండకపోవచ్చు, కానీ వీ హ్యావ్ టు వెరిఫై విత్ 26 AS బికాస్ ది అసెస్మెంట్ విల్ బి కంప్లీటెడ్ పుట్టింగ్ ద 26 AS బిఫోర్ ది అసెస్మెంట్ ఆఫీసర్. కాబట్టి ఏంటంటే మనకి దీంట్లో కూడా ఏమాత్రం తేడా అవుతుంది. కొన్ని ఏమవుతుందంటే 15 ఫామ్ 15H 15G ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ విల్ బి క్రియేటెడ్ బట్ నో TDS విల్ బి క్లెయిమ్డ్. అప్పుడు ఏమవుతుందంటే వీ హ్యావ్ టు యాడ్ దట్. అవి యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏంటంటే అది యాడ్ చేసుకోకపోతే అగైన్ ఇమ్మీడియట్లీ విల్ బి గివెన్ ఏ నోటీస్ ఫర్ ద డిఫాల్ట్. కాబట్టి ఏంటంటే 26 ఏళ్ళు చూడకుండా మీది కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఎప్పుడు మీరు కాంపిటీషన్ చేసుకుని ముందు కానీ కాంపిటీషన్ చేసిన వెంటనే కానీ 26 ఏళ్ళు చూడండి, చూసుకుని అప్పుడు కాంపిటీషన్ సరి చేసుకోండి. సరి చేసుకుంటే ఇక్కడ నుంచి మీకు మామూలుగా ప్రొసీజరే, దాంట్లో నీడ్ నాట్ వర్రీ అబౌట్ దట్. మీకు డాష్ బోర్డ్లోకి వచ్చేసరికి ఫైలింగ్ ఆఫ్ రిటర్న్, వ్యూ రిటర్న్స్, మన పాత రిటర్న్స్ ఏమున్నాయి అవన్నీ అయిపోతే దాంట్లో ప్రాసెస్ నాట్ ఏదైనా పెండింగ్ ఉందా అనేది మీకు చూడండి. ఇలా అంతా నేను చేసినవన్నీ కూడా ఇవి మా రిటర్న్స్ కాబట్టి ఇలా కనపడుతున్నాయి. ప్రాసెస్ డిఫెక్టివ్ ఉంది, డిఫెక్టివ్ ఏమైనా పడ్డాయి కూడా ఇలా చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ తర్వాత మీరు రెక్టిఫై వేసుకున్న తర్వాత మామూలు ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ రెక్టిఫికేషన్ వేసాం కాబట్టి ITR ప్రాసెస్ అయింది. ఇప్పుడు కనపడుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ లో మీకు తెలియాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ లో క్లిక్ చేస్తే యూ కెన్ సీ ఇన్ డెప్త్. కాబట్టి ఏంటంటే ఇది కొత్తగా మనకు ఎడ్యుకేషన్ అక్కర్లేదు. దీంట్లో ఏంటంటే మనకు అన్ని చూడవచ్చు. తర్వాత ఏంటంటే 26 ఏళ్ళలో బాటంలో మీకు ఏముంటాయంటే ఆల్ ది సెక్షన్స్ విల్ వర్ నోటిఫైడ్. ఎందుకంటే ఏ సెక్షన్ కింద ఏది వస్తుంది, సర్వీస్లో ఏమొస్తుంది, లేకపోతే ఇంట్రెస్ట్లో ఏమొస్తుంది, ఇవన్నీ క్లియర్గా ఉంటాయి. కాంట్రాక్ట్ అది మనకు శాలరీస్లో ఏమొస్తుంది. అందుకే కాబట్టి ఆ సెక్షన్ కూడా వెరిఫై చేసుకోవాలి. 26 ఏలో మీకు సెక్షన్ ఇస్తాడు. అంటే మీరు ఒక సెక్షన్లో అనుకుంటే వాడు ఇంకో సెక్షన్లో కనుక చేశాడు అనుకోండి,
అప్పుడు మీరు ఇబ్బంది పడతారు. ఏంటంటే వీ హావ్ టు వెరిఫై ది సెక్షన్ ఆల్సో. ఇక్కడ కాబట్టి నేను ఏంటంటే కొంత జాగ్రత్త పడాలి అది. 26 ఏఎస్ ఓపెన్ చేస్తున్నాను. 26 ఏఎస్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏంటి 90 20 21 ఇక్కడ ఏంటి ఫస్ట్ HTML తీసుకోవాలి. వ్యూ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ బ్యాంకులు ఇక్కడ మనకి ఇక్కడ ఏంటి బ్యాంక్ ఇది ఉంది కదా, ఇక్కడ మనకి సెక్షన్ ఉంది చూడండి 194లో మనకి ఇది ఇంట్రెస్ట్ వచ్చింది. 194 ఏ అంటే అనేది కింద బాటమ్ లో కనిపిస్తుంది మీకు. ఒకసారి ఇక్కడైతే ఇక్కడ కనపడదు మీకు. మామూలుగా మనం ఏంటి పీడిఎఫ్ లో తీసుకుంటే పీడిఎఫ్ ఎక్స్పోర్ట్ యాజ్ ఏ పీడిఎఫ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా డెస్క్టాప్ సేవ్ అయిపోతుంది. దీంట్లో ఇది మనం 26 ఏఎస్ ఓపెన్ చేసినట్టయితే ఇప్పుడు కింద అన్ని చూడండి. కంప్లీట్ ఫుల్ పిక్చర్ యూ కెన్ సీ. కంప్లీట్ ఎంత మ్యాటర్ ఉందంటే ఈ మ్యాటర్ ఒకటి అసలు మీకు డమ్మీ ఒకటి ప్రింట్అవుట్ తీసి పెట్టుకుంటే మీకు అన్ని కనిపిస్తాయి. 194 1B అంటే ఏంటి, టీడీఎస్ ఇమోల్ ప్రాపర్టీ ఏంటి, ఇవన్నీ కనిపిస్తాయి మీకు. అప్పుడు ఏంటంటే సెక్షన్ బట్టి మీరు ఫైలింగ్ లోకి వెళ్ళాలి. దాని మీద మనం ఏది అంటే మనం ఒకరిని అడగని అవసరం లేదు. ఎప్పుడు కూడా అడగడం కంటే ఎక్కువ చదివి తెలుసుకోవడం వలన మనకి ఎక్కువ నాలెడ్జ్. గో ఫర్ గూగుల్ సెర్చ్ ఆల్సో. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. చాలా సింపుల్ గా రాసాడు, చాలా వెరీ క్లియర్ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ కూడా మీకు అక్కడ మీరు ప్రయత్నం చేయకుండా మమ్మల్ని అడగండి. ఎప్పుడైనా మమ్మల్ని కదా ఎవరిని అడగండి. మీరు ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత దాంట్లో ఏం అర్థం కాలేదు ఇక్కడ చూడండి SFTలో ఇచ్చాడు. అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ టర్న్ ఓవర్ మీద. దాని మీద మీకు అన్ని ఒక్కొక్క దాంట్లో మీకు ఇచ్చాడు 9 10 11 12 13 14. దాంట్లో SFTలో ఎందుకు ఇదేంటి అంటే మీకు క్యాష్ డిపాజిట్ల మీద వాడు మీకు నోటీస్ ఇస్తాడు. అది అవన్నీ చూసుకోవాలి. ఒకసారి ఇలా మీరు చూసుకున్నట్టయితే సరిపోతుంది. సార్ చదవండి. చదివిన తర్వాత మీకు అప్పుడు అర్థం కాకపోతే మీరు కామెంట్ లోకి వచ్చేసేయండి. అది బెటర్ మీకు తెలిసిపోతుంది. ఇక్కడ 15 ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ TDA ఇక్కడికి వచ్చేసింది. 58 ఇచ్చినట్టయితే ఈ కాలంలో వస్తుంది. అలా మీరు చేసిన దాన్ని కూడా ఒక్కొక్కటి తీసుకొని వస్తూ ఉంటుంది. ఒకదానికే టైం తీసుకుంటుంది, తర్వాత ఏం తీసుకోదు మీకు. కాబట్టి ఏంటంటే ఏ రాంగ్ వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్ ఫైలింగ్ అని అనొచ్చు. సక్సెస్ఫుల్ ఫైలింగ్ అంటే అర్థం ఏంటి అంటే మీరు కొట్టిన దానికి వాడు యాక్సెప్ట్ చేశాడు, కానీ మీరు తప్పు కొడితే అని ఉండదు. ఆ సెక్షన్ బదులు ఈ సెక్షన్ కొట్టారనుకోండి అక్కడ డిఫెక్ట్ అయిపోతుంది. చాలా కేర్ఫుల్గా చేయాలి. మీరు వేరే వాళ్ళే ఎవరి 16 మేము ఎందుకు చూపించాలంటే మేము చెప్పకూడదు కాబట్టి వేరే వాళ్ళే ఆల్రెడీ మీకు ఇచ్చాను కాబట్టి డమ్మీ వెరిఫై దట్ మీరు కాంపిటీషన్ ప్రిపేర్ చేసుకోండి. ఈ పాటికి ఎప్పుడో ప్రిపేర్ అయి ఉంటారు. మీరు కాంపిటీషన్ ప్రిపేర్ చేసుకోండి. దీంతో ఏంటంటే ఫార్మ్ 1 విత్ సింగిల్ ఎంప్లాయర్ అండ్ ఫార్మ్ 1 విత్ 2 ఎంప్లాయర్స్ అండ్ విత్ 1 హౌస్ ప్రాపర్టీ. దాని తర్వాత 2 3 4 5 ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. దాంతో ఏంటంటే మీకు ఈ అసెస్మెంట్ సిస్టమ్ ఒకటి ఇచ్చాను, అది కూడా చదువుకుని ఉంటారు మీరు. ఈ అసెస్మెంట్ సిస్టంలో చాలా కేర్ఫుల్గా ఫైలింగ్ ఉండాలి. ఎక్కడ డిఫెక్ట్ వచ్చినా కూడా ద కస్టమర్ ద క్లయింట్ విల్ మీన్ రిసీట్ ఆఫ్ ఎ నోటీస్. దట్ నోటీస్ ఈజ్ టు బి ఆన్సర్డ్ విత్ ఇన్ 15 days. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, గుడ్ డే.